ప్రభు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. అలసిన వారికి ఊరడించు మాటలు అన్న పుస్తకంలో నుండి ఏప్రిల్ 3వ తారీఖున. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను చేయవలనని హెచ్చరించున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసులమైన మనము మన గొప్ప ప్రధాన యాజకుడైన యేసు ప్రభు యొక్క సహ విజ్ఞాపనకర్తలుగా నైతిమి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహ విజ్ఞాపనకర్తలమై దేవుని సేవకుల కొరకు, ఆయన ప్రజల కొరకు విజ్ఞాపన చేయుటనున్నది ఎంత గొప్ప ఆధిక్యతయో అనేక పర్యాయములు మనము గ్రహించలేని వారముగా నందుము. మన విజ్ఞాపనల మీద ఇతరులు ఎంత ఆధారపడిరో కూడా మనం గ్రహించలేకయుందుము. విశ్వాసులందరూ అధికమైన శ్రమ, హింస, కష్టములను ఎదుర్కొనబోవు సమయము రానయ్యున్నది. కొంతమంది విశ్వాసులు కళాశాలలు చేరుటకు, ఉద్యోగం సంపాదించుటకు, స్కాలర్షిప్ల కొరకు హరిజన క్రైస్తవులుగా పిలువబడుటకు శోధింపబడుచున్నారు. వారు యేసుక్రీస్తు ప్రభు నామమును ఒప్పుకొనుటకు సిగ్గుపడుచున్నారు. కొంతమంది బహిరంగంగా బైబిల్ తీసుకొని పోవుటకు, ప్రార్థించుటకు సిగ్గుపడుచున్నారు. అటువంటి వారు మన విజ్ఞాపనల వలన విడిపించబడుదురు. జయ జీవితమును జీవించువారే ఇట్టి అపాయంలోనున్న వారి కొరకు విజ్ఞాపన చేయు ఆధిక్యతను కలిగిందురు. దేవుని ఎదుట మనం విజ్ఞాపన చేయవలసినంతగా చేయుటలో తప్పిపోయిన ఎడల దేవుడు మరొక సాక్ష్యమును లేవనెత్తును. కానీ మనం ఇతరులతో బాధపడవలసి వచ్చును. భయంకరమైన శ్రమలను ఎదుర్కొనుచున్న వారందరి విషయంలో మనకు అత్యధికముగా బాధ్యత కలదు. దేవుని సేవకుల కొరకు, తోటి విశ్వాసుల కొరకు, ప్రపంచంలోని దేవుని ప్రజలందరి కొరకు మనం విజ్ఞాపనల ప్రార్థనలతో ఎంతో అవసరంతో ప్రార్థన చేయవలసి ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఆయా సంఘములలో ఉన్న విశ్వాసులను తమ నిమిత్తము విజ్ఞాపన చేయవలసిందిగా బ్రతిమాలెను. మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టియు ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30-32 వచనములు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను మాట్లాడు నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 18-20 వచనములు. మనం వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా విజ్ఞాపన చేయవలెను. మన ప్రార్థనల ద్వారా దేవుడు అనేకులను విడిపించి రాబో శ్రమలను ఎదుర్కొనుటకు వారిని సిద్ధపరచును. అదే సమయంలో మనం కూడా బలపరచబడదుము. దేవుని సేవకుల కొరకు, సహవిశ్వాసుల కొరకు, అక్కడ ఇక్కడ మనం కలుసుకున్న విశ్వాసుల కొరకు ప్రసవ వేదనతో, దుఃఖముతో కూడిన ప్రార్థనా భారమును ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.